అనంతపురం జిల్లాలో నకిలీ దివ్యాంగుల సర్టిఫికెట్ల వ్యవహారం తవ్వే కొద్దీ బయటకు వస్తోంది. ఇప్పటి వరకు కేవలం కీళ్లు ఎముకలకు సంబంధించిన బోగస్ సర్టిఫికెట్లే వెలుగు చూడగా తాజాగా వినికిడి లోపం ఉన్న నకిలీ ధృవపత్రాలు పెద్ద ఎత్తున తయారవుతున్నట్లు బయటపడుతోంది. యంత్ర పరికరాలు లేకుండానే సకలాంగులు బదిరలైపోతున్నారు. సర్టిఫికెట్లు పొంది ప్రభుత్వ పథకాలు కొల్లగొడుతున్నారు. ఈఎన్టీ వైద్యుల సంతకాలు ఫోర్జరీ అయిపోతున్నా అనంత జిల్లాలో అడ్డుకునేవారే లేకుండా పోయారు. ₹3,000 ఇస్తే వైద్యుల నకిలీ సంతకాలతో కావాల్సినంత శాతంలో అంగవైకల్యం ఉన్నట్లుగా సర్టిఫికెట్లు లభిస్తున్నాయి. కాళ్లు చేతులకు వైకల్యం ఉన్నట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారని ఈటీవీ పరిశోధనాత్మకంగా వెల్లడించింది. ఫోర్జరీ సంతకాలతో వేలాది మంది లబ్ధి పొందుతున్నారని బయటపెట్టింది. తాజాగా వినికిడి లోపం పేరుతో పెద్ద సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్నట్లు పరిశీలనలో తేలింది. మీ సేవా కేంద్రాలు, కలర్ జిరాక్స్ సెంటర్లు చాలా చోట్ల బోగస్ సర్టిఫికెట్ల తయారీకి నిలయాలుగా మారాయి. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చెవుడును ఖచ్చితంగా నిర్ధారించే యంత్రాలు లేకుండానే ధృవీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం మూగ, చెవుడు ఉన్నవారు మరో 10,000 మంది ఉన్నారు. వినికిడి, మూగ, 2 లోపాలతో పాటు చూపు లేని వారు 250 మంది వరకు ఉన్నారు. కానీ కేవలం వినికిడి లోపంతోనే 30,000 మంది ధృవపత్రాలు పొందినట్లు తెలుస్తోంది. ఖచ్చితంగా నిర్ధారించే యంత్రాలు లేకపోవడం వల్లే అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతోందని వైద్యులు చెబుతున్నారు. బెరా అనే ఎక్విప్మెంట్ ఉంటుంది. ఆ ఎక్విప్మెంట్ ఉన్నట్టయితే 100% ఖచ్చితమైన రిపోర్ట్ ఇవ్వగలుగుతాము. ఖచ్చితంగా వినికిడి లోపాన్ని గుర్తించి శాతాన్ని కూడా నిర్ధారించడం జరుగుతుంది. తప్పు సర్టిఫికేట్లు ఆర్ బోగస్ సిగ్నేచర్స్తో వచ్చిన సర్టిఫికేట్లు అయితే ఎన్ని ఉన్నాయనేది మనం లెక్క తేల్చలేదు. మేము రాసిన పర్సంటేజీ మేము 40 రాస్తే 47 రాసుకోవచ్చు. సో మా దగ్గరికి చిన్న మార్పే ఏమంటే కంప్యూటర్ మిస్టేక్ అని వస్తుంది. కొన్ని అయితే ప్రింటింగ్ అయిన తర్వాత మా దగ్గర సంతకాలకు రాకుండా బోగస్ స్టాంపులు, సీళ్ళతోటి, బోగస్ సిగ్నేచర్స్ తోటి అట్నుంచి అంటే వాళ్ళే ప్రింట్అవుట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఒకసారి సర్టిఫికేట్ తీసుకెళ్ళిన తర్వాత మరి మా దగ్గరికి వస్తారు. రైల్ పాస్ కావాలనో, బస్ పాస్ కావాలనో, లేకపోతే వికలాంగత్వం ఇంకా పెంచాలనో మా దగ్గరికి వస్తుంటారు. అలాంటప్పుడు మేము మరీ పరీక్షలు చేసి తెలుస్తుంది మాకు ఎలా వీరికి అసలు మేము ఇచ్చామా లేదా, ఎక్కడిచ్చారు అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మళ్ళీ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్లా ఎన్ని గుర్తించారు మీ దగ్గరికి వచ్చిన వాటిలో బోగస్? మాకు ప్రతి నెల ఇలాంటి ఒక 4-5 వరకు వస్తూనే ఉన్నాయి. ఇప్పటిదాకా కూడా బోగస్వి వస్తూనే ఉన్నాయి. అవి మేము వాళ్ళకి ఇంటిమేట్ చేస్తున్నాను ఇలా జరుగుతుందని, వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నాము, స్టాఫ్ మారుస్తున్నామని చెప్తూ ఉన్నారు. బోగస్ దివ్యాంగులపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. హిందూపురం వైద్యశాలలో కీళ్లు, ఎముకల సర్టిఫికెట్ల జారీని నిలిపివేసి విచారణ చేపట్టారు. బోగస్ దివ్యాంగుల వ్యవహారం ఒక్క అనంతపురం జిల్లాకే పరిమితం కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ జోరుగా సాగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.